సినీ నటి అశురెడ్డి పైన కేసట. ఏం చేసింది ఈమె? పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐటీ ఉద్యోగి దగ్గర నుంచి 9,35,00,000 వసూలు చేసిందట. వామ్మో, పెద్ద మొత్తమే. అంటే దాదాపు 10 కోట్లు వసూలు చేసిందట. ఇప్పుడు మరి నిజంగానే పెళ్లిదేనా లేకపోతే ఇంకా వేరేది ఏదన్నా ఉందా? ఇగో పోలీసులకు బాధితుడు తండ్రి కంప్లైంట్ చేసిండు. బాయ్ ఫ్రెండ్తో కలిసి తన కొడుకుని హనీ ట్రాప్ చేసిరట. తిరిగి డబ్బు ఇవ్వమంటే కేసులు పెడతామని బెదిరిస్తున్నారట. ఈమె కదా రామ్ గోపాల్ వర్మతో వీడియో చేసి ఏదో చేసింది కదా, ఇదే బ్యాచ్. సినీ నటి అశురెడ్డి, ఆమె పేరు వెంకట అశ్విని రెడ్డి కొయ్యాట. ఆమె పైన హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్లో కేసు అయింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన కుమారుడి దగ్గర నుంచి 9,35,00,000 మేర వసూలు చేసిందంటూ యనుమల సత్యనారాయణ అనే వ్యక్తి అశురెడ్డి పైన పోలీసులకు కంప్లైంట్ చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లోని షేక్పేటకు చెందిన సత్యనారాయణ కుమారుడు వైవి ధర్మేంద్ర లండన్లో ఐటీ ఉద్యోగం చేస్తున్నారట. ధర్మేంద్ర 2018లో స్వదేశానికి వచ్చినప్పుడు స్నేహితుల ద్వారా అశురెడ్డితో పరిచయం అయిందట. ఆ పరిచయం వల్ల పెరిగి ఇరువురు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారట. ఈ సందర్భంలో ధర్మేంద్ర తనకు గతంలో పెళ్లి జరిగిన విషయం, విడాకుల కోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్పిండట. ఆ తర్వాత కూడా పెళ్లికి అంగీకరించిన అశురెడ్డి హైదరాబాద్లో తన ఖర్చులకు చదువుల కోసం తీసుకున్న విద్యా రుణం చెల్లించడానికి సహకరించాలని ధర్మేంద్రను కోరిందట. అశురెడ్డిని త్వరలో పెళ్లి చేసుకుంటాను అనే నమ్మకంతో ధర్మేంద్ర ఆమె అడిగిన డబ్బును పంపిండట. బంగారం, ఇల్లు కొనుగోలుకు సహకరించిండట. అయితే 2020 జూలైలో పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందామని ధర్మేంద్ర ప్రతిపాదించిండట. తనకు పెళ్లి ఇష్టం లేదని అశురెడ్డి చెప్పిందట. దీంతో తాను ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాలని ధర్మేంద్ర కోరగా మరో నటిని మధ్యవర్తిగా పెట్టి మాట్లాడించిన అశురెడ్డి 70 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించి చెక్కులు ఇచ్చిందట. ఆ తర్వాత చెక్కులు చించేసి డబ్బులు ఇవ్వనని మొండికేసిందట. అయితే అశురెడ్డి తల్లి యశోదారెడ్డి, సోదరి దివ్యారెడ్డి 2020 నవంబర్లో ధర్మేంద్రతో మాట్లాడిరట. జరిగినవన్నీ మర్చిపోవాలని, అశురెడ్డిని పెళ్లికి ఒప్పిస్తామని చెప్పి ఖర్చుల కోసం కొంత డబ్బు అడిగి తీసుకున్నారట. ఒరియామ, ఇది కూడా అదే బ్యాచ్ ఉందిగా. మళ్ళీ ఇంకా కొన్ని పైసలు తీసుకున్నారట. ఆ తర్వాత అశురెడ్డి తిరిగి ధర్మేంద్రకు మళ్ళా దగ్గరైందట. అప్పటి నుంచి 2025 నవంబర్ వరకు ధర్మేంద్ర నుంచి డబ్బులు వసూలు చేసిన అశురెడ్డి ఆ తర్వాత పెళ్లి చేసుకోనని స్పష్టం చేసింది. దీంతో జరిగిన మోసంపై ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ పోలీసులకు కంప్లైంట్ చేసిండు. గడిచిన 6 సంవత్సరాల్లో తన కుమారుడు ధర్మేంద్ర నుంచి అశురెడ్డి 9,35,00,000 మేర వసూలు చేసిందట. అశురెడ్డి బాయ్ ఫ్రెండ్ జయంత్ సూచన మేరకు ధర్మేంద్రను హనీ ట్రాప్ చేశారు. తీసుకున్న డబ్బులు తిరిగి అడిగితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. కేసు నమోదు చేసిన సిసిఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారట. ఇది కథ.